హాయ్ సారీ టీవీ ప్రేక్షకులారా, మీకు మీ మూవీ అంకల్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ ఎలాగ చెప్పాలనుకుంటున్నానంటే, చూడడానికి తెల్లగా క్లాసుగా ఉన్నాను కదా అని క్లాస్ అనుకుంటున్నారేమో, ఓర్రా మాస్ అని ఒక అల్లు అర్జున్ డైలాగ్ ఉంటుంది. అలాగా నేను ఒక సినిమా ట్రైలర్ మొదలుపెట్టి చూశాను, చెప్తాను ఆ ట్రైలర్ ఏంటో. బట్ ఇదేదో క్లాసు, ఓహో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటే చివరికి చూస్తే ఓరమ్మా సినిమా. ఇంకొక రకంగా చెప్పాలంటే మన మోహన్ బాబు గారు అంటారు, ఏమయ్యా ఏదో గొప్పగా సినిమా క్లాస్గా తీస్తున్నావు, ట్రెడిషనల్ ఫ్యామిలీ ఫిలిం అనుకున్నాను, తీరా చూస్తే వైలెంట్గా తీసావేంటయ్యా అనాలి మన మోహన్ బాబు గారి స్టైల్లో చెప్పాలంటే. అట్లా నేను చెప్పబోయే సినిమా పేరు మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం టైటిల్ ఎంత చక్కగా ఉందండి. మా ఇంటి బంగారం, మా బుజ్జి తల్లి, మా కోడలు అంటే ఏంటి మనం ఏమనుకుంటాం. అలాగే వాళ్ళు ఓపెనింగ్ కూడా చక్కగా పవిట కప్పుకొని, సమంత ఇలా చక్కగా ఇలాగా చుక్కలాంటి బొట్టు పెట్టుకుని, ఎర్ర బొట్టు ఒక ఇంట్లోకి వస్తుంది. ఒక కళ్ళజోడు పెట్టుకున్న మొగుడు అంటే చూడడానికి నాలా సాఫ్ట్గా ఉంటాడు. అలాంటి ఒక భర్త, ఆ తర్వాత అత్తగారు, వాళ్ళు అంతా ట్రెడిషనల్. చూస్తే ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ సెటప్ లాగా అనిపించింది. తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకోవడం ఇలా మొదలుపెట్టారు కదా. సో నేనేమనుకున్నానంటే ఏదో ట్రెడిషనల్గా శంకరాభరణం రేంజ్లో ఏదో సినిమా తీస్తున్నారేమో, అందులో ఉండే తమాషాలు ఫ్యామిలీ ఫన్ ఏమో అనుకున్నా. తీరా చూస్తే టక్కమని ఒక్కసారి లైట్ ఆఫ్ చేసి ఆన్ చేయంగానే సమంత గారు బస్సు ఎక్కారు. ఇలా మెల్లగా నడుంలో గొంగు దోపుకున్నారు, కడ్డీలు పట్టుకున్నారు, ఫట్ట 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 ఎగిరి 5 అడుగులు కొట్టే కిటికీలు బద్దలైపోయి బయటపడిపోయారు. నెక్స్ట్ షాట్ మళ్ళీ, ఏమిటో అమ్మా ఇలా వచ్చింది మన కోడలు అని అత్తగారు అనడం, ఈ అమ్మాయి అలా తలంచుకుని వెళ్ళి తులసి కోట దగ్గర దీపం వెలిగించడం, మళ్ళీ ఫట్టని కట్ చేస్తే రివాల్వర్ తీసుకుని దడ 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 50 మందిని కాల్చేసింది. చూస్తే కత్తులతో నరికేస్తోంది. ఈ మార్నింగ్ చూస్తే వీళ్ళ ఇంట్లో అమాయకురాలుగా అలా ఉంటుంది. సో ఈ సినిమా చాలా తమాషా పాయింట్. ఒకవేళ ఈ అమ్మాయి ఏమైనా అండర్ కవర్ కాపా, ఒక మామూలు నార్మల్ ఫ్యామిలీ ఇంట్లో తన ప్రొఫెషన్ తెలియకుండా దాచుకుంటూ, ఆ ఫ్యామిలీ మీదకి వచ్చే ఆపదల్లో వాళ్ళని కాపాడుతూ, బయట తన వర్క్ చేసుకుంటూ ఇంట్లో నార్మల్ కోడల కింద ఉంటోందా? లేకపోతే ఈ అమ్మాయి ఏమైనా ఒక డేంజరస్ క్రిమినల్ గ్యాంగ్ అలాంటిది, తను ప్రేమించిన ఒక అమాయకమైన అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కోసం చెప్పకుండా అందులోకి ఏమైనా ఎంటర్ అయిందా? అసలు ఏంటో కాన్సెప్ట్ అర్థం కావట్లే. కానీ చాలా తమాషాగా ఉంది పాయింట్ అనేది. ఒక ట్రెడిషనల్ కోడలు, ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఒక కిల్లర్ అంటే 2 అంటే జాక్ అండ్ హైడ్ అంటారు. జాక్ అండ్ హైడ్ అనే ఒక సినిమా వచ్చింది. పొద్దున డాక్టర్ కింద ఉంటాడు, రాత్రి జాకాల్ అండ్ హైడ్ ఏదో సినిమా పేరు. రాత్రి జాకాల్‌గా మారిపోయి రక్తం తాగుతూ ఉంటాడు డాక్టర్. అలాగా పొద్దున్న ఆదర్శ గృహిణి, రాత్రి భయంకరమైన కిల్లరు. అలాగా 'షహన్‌షా' అమితాబ్ మూవీ ఆ టైప్‌లో తీసుకొచ్చారు. చాలా బాగుంది. సమంత ఇక మనకు తెలియనిదేముంది, చంపేసింది మూవీ. ఎక్స్ట్రార్డినరీ 2 క్యారెక్టర్స్ కూడా బ్రహ్మాండమైన వేరియేషన్ చూపించింది ఆ అమ్మాయి. అండ్ ఈ సినిమా కథ, ఎస్పెషల్లీ కథ రాసింది, స్క్రీన్ ప్లే చేసింది మెయిన్‌గా రాజ్ నెడమోరు. అంటే ఆవిడ కొత్త భర్త అనొచ్చు. ఐ థింక్ దే ఆర్ ఇన్ రిలేషన్ ఆర్ మ్యారీడ్. ఆయన క్రియేట్ చేశారు. ఆయన సీరీస్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయని వాళ్ళు క్రియేట్ చేసిన 'ఫ్యామిలీ మ్యాన్' గాని, వెబ్ సిరీస్ గాని, ఈ టైప్ ఆఫ్ యాక్షన్ జోనర్స్‌లో వాళ్ళు క్రియేట్ చేసినవన్నీ బిగ్ హిట్స్ ఓటీటీలో. సో ఇది కూడా అదే రేంజ్‌లో, ఆ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇట్ విల్ బి ఎ బిగ్ హిట్ అని. ఆ తర్వాత మనం చూస్తే గుల్షన్ దేవయ్ అంటే 'కాంతారాలో' చాలా మెయిన్ క్యారెక్టర్ చేశాడు ఆయన ప్రిన్స్‌గా. సో ఆయన ఉన్నాడు ఇందులో. అండ్ ఇక మన పాత శ్రీలక్ష్మి గారు, తర్వాత మన యాంకర్ శ్రీముఖి గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా మంచి ప్యాడింగ్ ఉంది ఆర్టిస్టులు. ఇంకా కథ వచ్చేటప్పుడు నేను చెప్పాను, డైరెక్టర్ వచ్చేసి నందిని రెడ్డి. వీళ్ళిద్దరూ కలిసి నందిని రెడ్డిని, సమంత కలిసి 'ఓ బేబీ' చేశారు. అది మంచి మంచి హిట్, వెరీ గుడ్ హిట్. మన తేజ సజ్జా కూడా ఉంటాడు ఆ సినిమాలో. అతను కూడా మంచి లైఫ్ వచ్చింది ఆ సినిమాతో. సో బ్రహ్మాండమైన మంచి కాంబినేషన్. వాళ్ళిద్దరూ కలిసి తర్వాత సిద్ధార్థ హీరోగా ఒక సినిమా చేశారు. బట్ ఫర్ సమ్ రీజన్స్ అది ఆ మూమెంట్‌లో వీళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రిలీజ్ టైమ్ కావచ్చు, ఇట్ డిడ్ంట్ వెల్. 'బ్యాండ్ బాజా బారాత్' తెలుగులో చేశారు. దాన్ని ఐ థింక్ రీమేక్ చేశారు. ఇట్ డిడ్ంట్ వెంట్ వెల్. బట్ ఒరిజినల్ సబ్జెక్ట్ మళ్ళీ వాళ్ళు 'హే బేబీ' దాన్ని తర్వాత వీళ్ళిద్దరూ ఒరిజినల్ ఒక సబ్జెక్ట్, రాజ్ నెడమూర్ గారి కథతో వస్తున్న సబ్జెక్ట్ ఇదే. ఇది ఖచ్చితంగా ట్రైలరే చాలా చాలా అట్రాక్టివ్‌గా ఉంది. మంచి హిట్ అవుతుంది అనిపిస్తోంది ఈ సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు అనిపిస్తోంది. ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఎండ్ చేసే ముందు ఒక చిన్న తమాషా, ఒక ట్రివియా చెప్తాను నేను. ఈ సమంత నాగేశ్వరరావు గారి కుటుంబంలో ఒక హీరోతో పోటీ పడుతోందా సేమ్ డేట్ అని ఇంటర్నెట్‌లో నడుస్తోంది. దాంతో మాజీ భర్త, మాజీ భార్య ఏమన్నా ఢీ కొట్టుకుంటున్నారా? సమంత, నాగచైతన్య సినిమాలు ఒకే రోజు వస్తాయా అని అనిపించింది గానీ, ఇంకో కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి సుమంత్ గారి సినిమా ఒకటి, ఈవిడ సినిమా రిలీజ్ అవ్వే డేట్‌లో మేలో వస్తున్నాయి 2 సినిమాలు రాబోతోంది. సో వస్తోంది కాబట్టి ఆ 2 క్లాష్ అవుతాయని అంటున్నారు.
బట్ ఎనీ హౌ లెట్ us విష్ సమంత ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ వెయిటింగ్ దట్ మళ్ళీ ఒక బిగ్ బ్యాంగ్తో అమ్మాయి వెనక్కి రావాలని, అమ్మాయి ఒరిజినల్ టాలెంట్ పొటెన్షియల్తో మంచి హిట్ కొట్టాలని బాక్స్ ఆఫీస్ దగ్గర కోరుకుందాం. మీ మూవీ అంకల్ సైనింగ్ ఆఫ్.